షుగర్ అనంగానే కూడా ఇక లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వాడాలి అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. అవును. ఎంతకి తగ్గదు. హ్మ్. ఎన్ని మెడిసిన్స్ వాడినా అది అలానే ఉంటుంది. మళ్ళీ హ్మ్. ఏదైనా కొంచెం షుగర్ ఏదైనా తీసుకున్నాం అంటే అది ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా పాపప్ అయిపోతుంది. అవును. బట్ మీ మాటల్లో చెప్పండి. హ్మ్. షుగర్ టాబ్లెట్స్ వాడుతూ హ్మ్. తగ్గించుకుంటూ వచ్చి హ్మ్. మొత్తం తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మీరంటున్న పాయింట్ ఏందంటే, హ్మ్. ఒక టాబ్లెట్స్ వాడుతూ పోతే షుగర్ కొంచెం కంట్రోల్‌లో ఉన్నట్టుంటుంది. హ్మ్. చాలా మంది ఫోను చేసేవాళ్ళు గూడా ఏమంటారంటే, నాకు షుగర్ కంట్రోల్‌లోనే ఉంది అంటారు. ఎంతుంది అనంటే 160, 200, 230, 150 దగ్గర ఉంది అంటారు. అది కంట్రోల్ కాదండి. అది షుగర్ స్థాయిలో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది. అది కంట్రోల్ కాదు యాక్చువల్‌గా. ఇంకొకటేందంటే పొయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి. డోసెస్ హ్మ్. పెరుగుతాయి. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఏ రోజన్నా ఒక్కరోజు టాబ్లెట్ ఆపినా కూడా ఇమ్మీడియేట్‌గా మళ్ళా షుగర్ లెవెల్ పెరుగుతా ఉంటది. అవును. అస్సలు మిస్ అయితే పెరుగుతా ఉంటది. మనం తీసుకున్న అన్నంలో నుంచి లేదా ఆహారంలో నుంచి షుగర్‌ని శరీరం వాడుకోలేని పరిస్థితిలో ఉంది. సో, ఇది ఫుడ్‌కి సంబంధించిన ఒక డిసార్డర్. దాన్ని ఒక స్పెషలైజ్డ్ ఫుడ్‌తోనే హ్యాండిల్ చేయాల. టాబ్లెట్స్ పెరగకుండా, డోసెస్ పెరగకుండా, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడి సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే డయాగ్రాండ్ లాంటి సప్లిమెంట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎన్ని మంత్స్ వాడాలి అని అంటారు దీన్ని? కనీసం ఒక 3-6 మంత్స్ వాడుకోవాలి. ఇప్పుడు డయాగ్రాండ్ మొదలుపెట్టినప్పుడు హెచ్‌బీఏవన్సీ టెస్ట్ చేసి పెట్టుకుంటే, దాంతో పాటు ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ షుగర్ 2 కూడా చెక్ చేసుకొని పెట్టుకుంటే, ఒక 3 మంత్స్ మినిమమ్ వాడుకుంటే, తర్వాత గాని హెచ్‌బీఏవన్సీ టెస్ట్ చేసి హెచ్‌బీఏవన్సీలో ఏదైనా తగ్గుదల వచ్చి, తర్వాత బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ షుగర్ లెవెల్ గాని తగ్గుదల వచ్చి, కాళ్ళల్లో ఏదన్నా మంటలుంటే తగ్గి, నీరసం తగ్గి, ఈ మంచంతా జరిగిందంటే డయాగ్రాండ్ పని చేసిందని చెప్పేసి కన్ఫర్మ్‌గా వాళ్ళు గుర్తించొచ్చు. సింప్టమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. తగ్గుతూ ఉంటాయి. ఓకే. షుగర్ కూడా కంట్రోల్‌లోకి రావడం మొదలుపెడతది. ఒక 3-6 మంత్స్, 9 మంత్స్ వాడుకుంటూ పోయినారంటే షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత డాక్టర్స్‌ని కలిసి, "సార్ నాకు షుగర్ లెవెల్ తగ్గింది. టాబ్లెట్స్ ఏదైనా డోసెస్ తగ్గించే అవకాశం లేదా నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గించే అవకాశం ఉందా?" అని మన వాళ్ళని డాక్టర్‌ని అడగాల. అప్పుడు డాక్టర్ టెస్టులు చేసి ఆయనకు ఓకే అనిపిస్తే వాడుతున్న టాబ్లెట్స్ తగ్గించే అవకాశం ఉంటది. డోసెస్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. డయాగ్రాండ్ అనేది ఏందంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి తయారు చేపించినటువంటి ఒక ప్రోటీన్ సప్లిమెంట్. ఇప్పుడు డయాగ్రామ్‌లో మనకు 5 రకాల ప్రోటీన్ ఉంటది. వే, కేసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి తీసుకోమని చెప్తాం. అలా ఓకే. తీసుకున్న తర్వాత ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఆకలిని తగ్గిస్తది. ఆకలి తగ్గిందంటే ఎక్కువ తినరు. ఎక్కువ తినలేదంటే షుగర్ లెవెల్ ఎక్కువ పెరగదు. ఓకే. సో, ఈ రకంగా నేచురల్‌గా షుగర్ తగ్గడానికి డయాగ్రామ్‌లో ఉన్న ప్రోటీన్ ఉపయోగపడతది. దానితో పాటు నీరసం ఉంటది. నీరసాన్ని తగ్గించడానికి ఉపయోగపడతది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి నీరసం వచ్చిందంటే ఎంతసేపు పడుకోవాలనిపిస్తది. హ్మ్. కాసేపు పని చేసినా అలసట అయిపోతా ఉంటది. అదే గాని వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు గాని అయితే వాళ్ళ ప్రొడక్టివిటీ చాలా చాలా దెబ్బతింటది. ఇలాంటోళ్ళు డయాగ్రామ్ తీసుకున్నారంటే వాళ్ళ నీరసం తగ్గి, ఎనర్జీ పెరిగి వాళ్ళు చేసుకుంటున్న పనిని చాలా సమర్థవంతంగా చేసుకోవచ్చు.